ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం, సహస్రారమే శబరీ శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. ధనుష్కోటికి ఆది మూలమై ఉన్నది మూలాధారం, అది గణపతికే ప్రాకారం, ఎరుమేలి యాత్రకే ఆరంభం శ్రీకారం. క్రిస్టియన్ సోదరుడు అడిగాడు, నేను తెలుగు పండితుని రా అంటే, నా మిత్రుడు, నేను తెలుగు పండితుని రా, నేను క్రిస్టియన్ అయినా కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాను శంకర, ఈ అర్ధరాత్రి అభిషేకం చేయటం ఏ శాస్త్రంలో ఉంది? ఈ అయ్యప్ప స్వాములు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది శాస్త్ర విరుద్ధం కదా, బ్రాహ్మణ పక్కులు నవ్వుతున్నారు కదరా మిమ్మల్ని చూసి అన్నారు. సమాధానం లేక గురుస్వామి తలకాయ ఎంచుకున్నాను. ఒకసారి మీరు పైకి లేవండి. మీరే ఈ ప్రాంతం నుంచి శబరిమలకు నడిచి పాదయాత్ర చేసి వచ్చిన స్వామి రాత్రి ఎమ్మెల్యే గారితో సన్మానం పొందారు. చూడండి ఎంత స్ఫూర్తి. 1426 కిలోమీటర్లు 36 రోజులు, కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ చేయబడుతున్న పడి పూజ, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆ చిరంజీవులిద్దరూ కన్యస్వాములుగా మాల ధరించారు. వారికి ఒక కోరిక ఉంది, అలా చేతులు ముందుకు పెట్టి మనోవాంఛాఫల సిద్ధిరస్తు అని ఆశీర్వాదం చేయండి. మనోవాంఛాఫల సిద్ధిరస్తు, తదాస్తు అని చెప్పండి. తదాస్తు. పుత్ర సంతాన ప్రాప్తిరస్తు, తదాస్తు. ఉద్యోగ ఉన్నతోన్నత స్థితి ప్రాప్తిరస్తు, తదాస్తు. శీఘ్రమేవ వంశాభివృద్ధిరస్తు, తదాస్తు. మణికంఠ స్వామి ప్రాప్తిరస్తు, తదాస్తు. ఈరోజు ఎలా చూసుకున్నా నేను ఇక్కడ ఉండను. పిడివిరాళ్ల పక్కనున్న బ్రాహ్మణపల్లి అనే ఊళ్ళో అయ్యప్ప స్వామి గుళ్ళో పూజ. ఆయన నా దగ్గర 3 నెలల ముందే డేట్ తీసుకున్నాడు. మా గురువు గారు అడిగారు, మా బాబీ అడిగాడు, అన్నయ్య జ్ఞానాలు ఇద్దరు మాల వేసుకున్నారు, మీరు వచ్చి ఒక పడి పూజ చేస్తే బాగుంటుంది. ఈ ప్రాంతంలో పడి పూజలు చూసి చూసి ఇసిగిపోయి, అంటే ఈ ప్రాంతాన్ని తక్కువ చేయడం కాదు, నిజంగా మీ పూజ చూసి చాలా కాలమైంది, ఒకసారి వచ్చి మాకు అవకాశం ఇవ్వండి అని. నాకు 3 నెలల ముందే డేట్లన్నీ అయిపోతాయి. అయిపోయింది తమ్ముడు, అవకాశం లేదన్నాను. ఆయన ఒకరోజు ఫోన్ చేశాడు, విఎస్ఏ కాల్ వస్తుంది, ఏంటా అని చూశాను. తమ్ముడు గారు, నాకన్నా పెద్ద ఆయన, తమ్ముడు గారు అనుకోకుండా కూతురు అల్లుడు అమెరికాలో మంచి అదేదో ఫెలోషిప్ ఇస్తున్నారు, వాళ్ళకి బహుమతి,
నువ్వు వస్తే కానీ కుదరదు నాన్న అన్నారు. నేను మీ వదిన అమెరికా వెళ్తున్నాం, మన పడి పూజ లేట్ అవుతుంది, నేను నవంబర్ ఆఖరికి మాల వేసుకొని మన పడి పూజ డిసెంబర్కి చేద్దాము అన్నాడు. ఈ 8వ తారీఖు ఖాళీ అయింది. వెంటనే మా గిరిగారికి చెప్పాను, ఇక్కడికి వచ్చి పడి పూజ ఏర్పాటు చేశాను. నా దగ్గర లిస్టు తీసుకున్నాడు ఈయన. నా దగ్గర లిస్టు తీసుకుని నేను చెప్పిన ఒక్కటి తేలేదు. అంతకాలం నా దగ్గర ఎందుకు లిస్టు తీసుకోవటం? నువ్వు ఏం కావాలి గురువు గారు అన్నాడు. లిస్ట్ ఇచ్చాను, నేను ఒకటి చెప్పాను అని 4 తెచ్చేశాడు ఈయన. అంటే ఉగాండాలో ఉంటూ వాళ్ళ అమ్మ కోరిక తీర్చడానికి మాల వేసుకుని ఇంతమంది కన్నులకు పడి పూజను చూసే అవకాశాన్ని కల్పించాడు ఆ చిరంజీవి. వాడు మండపం కట్టాడా, ఇది కంప్యూటర్ ప్రింటా, ఇది పైనుంచి దిగుకొచ్చిందా, లేకపోతే అంటే ఒక మానవ శరీరం మాంస శరీరంలో నుంచి తయారైందా? చూడండి, ఆ మండపం చూస్తే మా రాజును ఆశీర్వదించడం కాదు, వాడి కాళ్ళ మీద పడి నాకు నమస్కారం పెట్టాలనిపిస్తుంది. కానీ అది ఆయుక్షణం అని పెట్టట్లేదు నేను. ఎవరు సరిపోరు ఆ పడి పూజ ఆ మండపం కట్టడానికి. చూడండి ఎంత అందంగా ఉందో. ఇవాళ అయ్యప్ప స్వామి పూజ అంటే ఈవెంట్ అయిపోయింది. ఎవడో వచ్చి ఏదో సెట్టింగ్ వేస్తాడు, ఎవడో వచ్చి ఏదో పాడతాడు, ఈయన వచ్చి ఏదో పూజ చేస్తాడు. పాడేదేంటో వీళ్ళకి తెలియదు, ఇక్కడ జరిగేదేంటో వాళ్ళకి తెలియదు. మెమ్మెమ్మే బెబ్బెబ్బ 10:30 అయ్యేటప్పటికి అందరూ టిఫిన్ సెంటర్లో ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది అయ్యప్ప దీక్ష? ఆలోచించాలి. అయ్యప్ప దీక్ష అంటే క్రమశిక్షణకు మారుపేరు. ఇక్కడ మనం తుప్ప అంటే ఎన్ని ఊడ్చి తుప్పల్లో పడేయి అంటారు. తుప్ప అంటే పనికిరాని ప్రదేశం. అదే కర్ణాటక వెళ్తే తుప్ప అంటే స్వచ్ఛమైన నెయ్యి. భాష మారిపోయింది. ఇక్కడ మనం పూలు అంటాం, అంటే పూలు పుష్పాలు. కేరళ ఒక చోట పవిత్రమైన పదం, ఇంకో చోట శ్రీమూర్తుల దగ్గర మాట్లాడకూడని బూతు. లక్ష్మీదేవి మీకు 5 స్థానాలు ఇచ్చాడు భూమిలో. నువ్వు పోయి నా హృదయంలో ఉన్నది చాలు, నన్ను సంటింది చాలేమ్మా, నువ్వు పోయి భూలోకంలో అందరు ఆడవాళ్ళకి అందుబాటులో ఉండు అన్నాడట. వెళ్తూ 5వ మెట్టు దిగుతూ అడిగిందట, నీ తాత నన్ను భూలోకాన్ని వెళ్ళమన్నాడు, ఎక్కడ ఉండమంటాడు అడుగునారదా అని. అప్పుడు చెప్పాడట, 18 రేకులతో కమలం ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండు అన్నాడట. మరి అందరికీ అందుబాటులో ఉండమంటున్నావు, చేపురంలో ఉంటుంది చెరువు నీళ్లు కమలం, రేపల్లిలో ఉండదేమోగా, మరి అందరికీ ఎట్లా అందుబాటులో ఉండాలి? ఎస్ కరెక్ట్. ఆవు పృష్ఠభాగంలో ఉండమనవయ్యా, అంటే ఆవు వెనక తట్టులో ఉండు. ఆవులు యజమానులు ఇంటూ ఉంటాయి, పాలేరులు ఇంటూ ఆవులు ఉండవుగా, మళ్ళీ పారేళ్ళు పిల్లానికి ఎట్టా? అవునా? ఎస్ కరెక్ట్. ఏనుగు కుంభస్థలంలో ఉండమనవయ్యా మీ అమ్మమ్మనే, అంటే అందుకని లక్ష్మీదేవి ఉన్న చోట ఏనుగు తొండాలు ఉంటాయి. ఏనుగు కుంభస్థలంలో ఉండమనవయ్యా. తిరుపతిలోనే ఇదివరకు 8 ఏనుగులు ఉండేవి, ఇప్పుడు 3కి వచ్చినాయి. శేపురంలో ఏనుగులు ఎక్కడ ఉన్నాయి? కాదు, ఇంకోటి చెప్పు అందట, బెలోదళంలో ఉండవమ్మా అన్నాడట. ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండే స్థలం ఒకటి చెబుతున్నాను లక్ష్మి. ఈ స్థలాన్ని వేడకుండా నువ్వు ఉండు, వాళ్ళని అనుగ్రహించు, నన్ను ఆనందపరచు. ఏమిటా చెప్పండి స్వామి అందట. పెళ్ళైన మగవాడికి భార్య పాపటి ఆరంభ స్థానం, నీ 5వ స్థానం లక్ష్మి. స్త్రీ పాపటి 5వ స్థానంలో ఆరంభ స్థానంలో ఉండు అని తన భార్యను స్త్రీ పాపట్లో పెట్టాడట. మరి మీరేమో స్టిక్కర్లు పెట్టుకుని ఆనందపడుతున్నారట, కుంకుమ ఎవరో పెడతలేదట. దీనికి కారణం ఏంటో మీరే ఆలోచించుకోండి. అదేమంటే ఒక ఆమె అంది, అంకులు పెట్టుకోవాలని ఉంది, అన్ని యాసిడ్ కుంకాలు అంకులు మంచి లేవు అంది. నా దగ్గర అందిస్తానమ్మా, 49 ఏళ్ల నుంచి పెట్టుకుంటున్నాను నేను ఈ కుంకుమ. అంటే మనసుంటే మార్గం ఉంటుంది. బొట్టు తీసేసాం, మూటయింది, పార్సి నొప్పికి భారమయ్యాం, జెండు బామాడికి బొట్లు వేసుకుని ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆఫీసర్ అయ్యింది అమ్మ, యూనిఫామ్లో కోడ్ ఉంది, బూట్లు వేసుకోవాలంటే మెట్టిలు నొక్కుని వాసిపోతున్నాయి, అందుకని మెట్టి తీసి ఇంట్లో పెట్టింది. సయాటికాకి ద్వారం తెరిచింది. పుస్తల తాడు తీసి మేకుకేస్తుంది, అది తప్పనిసరి అవసరమైంది. బటర్ఫ్లై గ్రంథి విజృంభించి 20 ఏళ్ల నుంచి ఆడవాళ్లకు థైరాయిడ్ మహమ్మారి తయారయ్యింది. 20 ఏళ్ల క్రితం వెళ్తే మీ వయసులో థైరాయిడ్ అనేది ఏంటో మీకు తెలియదు, తెలుసా? లేదు. ఇప్పుడు 6 ఉంటే 3కి థైరాయిడ్ ఉంది. కారణం ప్లాస్టిక్ సీసాల్లో పాలు కాదా, ఎలక్ట్రికల్ కుక్కర్లో అన్నం కాదా, బసవతారక హాస్పిటల్లో మనకు సీటు కాదా అని మీ అందరికీ చిన్నవిస్తున్నాను, అర్థం చేసుకోండి. స్త్రీ దగ్గర నుంచే బయలుదేరాలి చైతన్యం, స్త్రీమూర్తి దగ్గర నుంచే బయలుదేరాలి చైతన్యం. ఒక బాత్రూంలో ఒక సబ్బు వాడుతున్నావు, ముఖానికి ఒక ఆయిల్ వాడుతున్నావు, పుట్టుకునే పెట్టుకు ఒక బ్రాండ్ వాడుతున్నావు, నువ్వు వాడే బ్రష్కి ఒక బ్రాండ్ వాడుతున్నావు, బ్రాండ్తోనే బతుకుతున్నావు. సబ్బు అయిపోయినా, బొట్టయిపోయినా, నూనె అయిపోయినా మా బ్రాండ్ వాడుకో అమ్మా అంటే, నీ బ్రాండ్ నాకు అక్కర్లేదు, నా బ్రాండే కావాలి, మా నాన్న ఇచ్చిందని చెబుతున్నావే ఓ హిందూ ధర్మంలో ఉన్న ఆడపిల్ల.
5 నిమిషాలు శరీర శుభ్రానికి ఇచ్చే సబ్బును మార్చడానికి ఇష్టపడని ఓ హిందూ స్త్రీ హిందువుగా పుట్టి మరి మధ్యలో మతం ఎందుకే మారుస్తున్నావు అని అడుగుతున్నాను సభాముఖంగా. మతం అంటే తల్లి కదా, తల్లిని ఎందుకు మారుస్తున్నావు? ఎత్ర యోగేశ్వర కృష్ణ తత్ర పార్థో ధనుర్ధర తత్ర విజయోత్సు సుమన్న పార్థసారథి అని శంకు ఊదుతున్న కృష్ణుడు, బాణం పట్టుకుని ఉన్నట అర్జునుడు, ఈ కృష్ణార్జునులు ఎక్కడుంటే అక్కడ శంకులాగా ఆ శబ్దం వింటే హిందువులు ఎన్నుపూసలో జలధరింపు రావాలి. అది మన ధర్మం, మనకు మాత్రమే సొంతం, వేరే వాళ్ళకి లేవు. బొట్టు లేవు, మెట్టెలు లేవు, తాడి లేదు, పూని లేదు, పసుపు లేదు, కుంకుమ లేదు. ఆడవాళ్ళంతా ఆంటీస్, మగవాళ్ళంతా అంకుల్స్. కానీ హిందూ ధర్మంలో బొట్టు, మెట్టె, పూస, గాజు, పసుపు, పల్లవ లాంటి 5 గుర్తులు ఇచ్చాడు భగవంతుడు మీకు. మగవాడికి భార్య కలిగి ఉంది అని చెప్పడానికి ఒకే ఒక గుర్తు ఇచ్చాడు. ఏంటది? ఎడమ భుజం మీద అంచున్న కండవా ఉంటే నేను భార్యను కలిగి ఉన్నాను అని హిందూ ధర్మంలో గుర్తిచ్చాడు. కనుక కండవా ధరించిన వ్యక్తులు, పట్టుచీర ధరించిన ఇల్లాలు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఈ పరిపూజను చూడండి. కళతో, చెవులతో పాటలు వినండి, చేతులతో భజన చేయండి. అబ్బో ఇన్ని పనులంటే వచ్చేవాళ్ళం కాదండి అనుకుంటున్నారు. మీ శరీరం అలిసిపోవాలా? కుడి చేయి పైకెత్తండి. ఇది తల్లి అనుకుని నమస్కారం చేయండి. మీ తల్లికి మనసులో, మీ తల్లి రూపాన్ని మనసులోకి తెచ్చుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. ఇమాజినేషన్లోకి వెళ్ళిపోవాలా? కళ్ళు మూసుకోండి. ఎవరికి వాళ్ళు అమ్మా అమ్మా అమ్మా. ఆ పూజ చేసే కన్యస్వాములు ఇద్దరు వాళ్ళ అమ్మకే నాన్నకి ఇక్కడ కుర్చీ వేయండి. 2 కుర్చీల్లో కూర్చోబెట్టి పాద పూజ చేయించండి. ఎడం చేయి కూడా పైకెత్తండి. నాన్న 2 చేతులు కలపండి. గురువు అమ్మా అమ్మా. ప్రవీణు, కిరణు ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మకి నాన్నకి పూజ చేస్తున్నారు. ఏమని పాడుతున్నారు? అమ్మా దైవం మాతృదేవో భవ పితృదేవో భవ మాతృదేవో భవ అన్నలే ఆది దేవతలు పుష్పాలతో పూజ చేయరా, పూజ చేయరా, పూజ చేయరా అన్నా. నన్ను పెంచిన తండ్రి నాన్న, వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి 7 వారాలు చేస్తే కొడుకు పుడితే, ఏమయ్యా 7 వారాల కొడుకుని 7 ఏళ్ళు దాటే లోపల మాలేసి తిరుపతికి పంపిస్తానన్నానయ్యా, గోవింద మాలేసి తిరుపతి తీసుకెళ్ళవయ్యా అంటే, ముఖ్యం కదే నువ్వు కూడా రావే అన్నాడట. ఏమయ్యా ఉంది 50 రూపాయలు, మీ ఇద్దరికి సరిపోతాయి, నేను కూడా వచ్చి ఒక 50 అప్పు చేయాలి, నేను ఇంటికాడు ఉండి నీ కళ్ళతో వెంకన్న బాబుని చూస్తానయ్యా, పిల్లోని చూసుకుని నువ్వు వెళ్ళవయ్యా అని సత్తిమూట కట్టి సంకర పెట్టి పిల్లోని తండ్రికి అప్పు చెప్పి పంపిస్తే, తండ్రి పిల్లోని తీసుకుని 3 రోజులు 3 పగళ్ళు నడిచి తిరుపతికి వెళ్ళాడట. నాన్న ఆకలి అవుతుంది నాన్న అన్నాడు. వెంకటేశ్వరుడి పేరు. ఆగరా, తిరుపతి దేవస్థానం వాళ్ళు సాంబార్ అన్నం పెడతారు, పెరుగన్నం పెడతారు. ఆగరా, సాంబార్ అన్నం వద్దు నాన్న, పెరుగన్నంలో అయితే మిరియాలు ఉంటాయి, నాకు వద్దునా, ఏదో ఒకటి తిందుగా ఆగరా నీ దుంపద. కానీ 3 రోజులు కష్టపడి నడిచి 30 గంటలు కిలో ఉండి ఆ వెండి వాకిలి కాలికి వెళ్ళారట. నాన్నోయ్ నాకు దేవుడు కనపడతలేదు నాన్న, అందరు తలకాయలు కనపడుతున్నాయి అంటే, అప్పుడు నాన్న గుర్రం పిల్లై వంగున్నాడట. కొడుకు మహారాజు కుమారుడై గుర్రం ఎక్కినట్టుగా బాన్న భుజాల మీద ఎక్కాడట. వెనకాల ఉన్నవాళ్ళు, ఓయ్ ఏమయ్యా పెద్ద ఆయన, పిల్లోని నెత్తి మీద ఎక్కించుకున్నాం, మేము దేవుడిని చూడక్కర్లేదా, ఏంటయ్యా పిల్లోని ఎక్కించుకున్నామంటే, బాబు 7 శనివారాలు వ్రతం చేస్తే పుట్టాడయ్యా, వెంకటేశ్వరులా అని పేరు పెట్టామయ్యా. వాళ్ళ అమ్మ వస్తే ఎట్లా ఉండేదో, వాళ్ళ అమ్మ రాలేదయ్యా, ఛార్జీలు లేక నేను ఒక్కడనే వచ్చానయ్యా, ఎట్టగొట్ట మీరు చాలా సార్లు చూసి ఉంటారు బాబు, ఈసారి దేవుడిని చూడండి అయ్యా అని చూపిస్తున్నాడంట. తండ్రి ఏమో గుర్రమయ్యాడు, కొడుకేమో రాకుమారుడయ్యాడు. అది వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాడు. నానోయ్ తిరుపతి గుడిలో కరెంట్ లేదయ్యా నాన్న, కరెంటు పోయింది, దేవుడు కనపడతలేదు అన్నాడట. ఒరే కాదురా, తప్పులు వేసుకోరా నీ దుప్పదగా, తిరుపతి గుడిలో కరెంట్ ఉండదయ్యా, కాగడాల వెళ్తుల్లోనే దేవుడు చూడాలి. అడుగు కనపడ్డాడు నాన్న. వెంకటేశ్వర స్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి నెత్తిన చెంబు బాటలు ఇచ్చారు. నానో ఓరి నీ దుప్పదగ్గ చెంబు కాదు రాజు, రత్నాల కిరీటం రా. అవునా, వెంకటేశ్వర స్వామికి ఏంటి నాన్న ఒక చెయ్యి ఉంది. అయ్యా ఒక చెయ్యి అభయహస్తం, 2వ చెయ్యి చూడు ఇలా ఉంటుంది. దానికి అర్థం ఏంటి నాన్న? నా పాదాలను ఆశ్రయించిన వాడికి కలి కాలంలో కలిమిలేవులు లేకుండా చూస్తాను, ఈ పాదాలు పట్టుకోండి అని అర్థం. అవునా నాన్న? నమో వెంకటేశాయ గోవిందా గోవిందా గోవిందా. అలా గోవింద కొట్టుకుంటూ బయటకు వచ్చి పూలబావి దగ్గర దిగి
ఇద్దరు తీర్థం తాగుతున్నారంట వెనకాల జాల మీద అని చెప్పి నన్ను దేవుడు చేసినాడురా పదో తరగతికి వచ్చాడు, పరీక్షలు రాయాలంటే నడవలేకపోతున్నాడు, సైకిల్ దొక్కలేకపోతున్నాడు, సిటీ బస్సులో వెళ్ళలేకపోతున్నాడు, పక్కింటి వాళ్ళు బండి కొని ఇచ్చారు, వాళ్ళు వెళ్తున్నాడు. ఆ పిల్లోడికి 90 వస్తున్నాయి, నా కొడుకు 80 వస్తున్నాయి, నా కొడుకు కూడా బండి ఇవ్వాలని తిండి గింతలు కట్టి పెట్టుకున్న ఒడ్లు అమ్మి అప్పు చేసి 20,000 ఒడ్లుకి వస్తే 20,000 అప్పు చేసి ఒక బండి కొనిస్తే ఆ బండి మీద అమ్మను ఎక్కించుకుని వెళ్తుంటే చూడు నా కొడుకు వాళ్ళ అమ్మను ఎక్కించుకుని వెళ్తున్నాడు. మా ఇద్దరు కోరిక వలన కందిగింతంత పెసరబద్దంత రక్త కణం 3.5 కిలోలుగా భూమి మీద పడి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, అమ్మకు నాన్నకు అన్నం పెడదాం, అన్నావదినులు ఉంటే వారికి దండం పెడదాం, హిందూ ధర్మాన్ని కాపాడదాం, శరణాలయాల పాలైన ఆడపిల్లల్ని కాపాడదాం, హిందూ ధర్మాన్ని బతికిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. దేవుడు వచ్చినాడు చూడరే చూడరా అయ్యప్ప స్వామి రే వచ్చరే వచ్చరా. దేవుడు వచ్చినాడు చూడరా చూడరా అయ్యప్ప స్వామి వచ్చరా వచ్చరా అయ్యప్ప స్వామి వచ్చరా వచ్చరా. దేవుడు వచ్చినాడు చూడరా చూడరా హమ్మింగ్ రాయడం వల్ల బాక్సుల దాకా వెళ్ళాలి కానీ అందరూ అడిచేవాడు దగ్గర చక్కగా స్వామివారం చూస్తాం. దేవుడు వచ్చినారు స్వామి స్వామి
వచ్చినాడు అయ్యప్ప స్వామి వచ్చినాడు అయ్యప్ప స్వామి నవ్వుతావు సందా మామ బోలే నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే నవ్వుతావు సందా మామ బోలే నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే చినుకులు నీ పైదల్లే అది నీ అభిషేకంలే చుక్కలే పూలుగా మారే నీ పైరాలే నవ్వుతావు సందా మామ బోలే నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే ముల్ల బాటలల్ల పాదం మోపి కదులుతుంటే కందకుండా పరుపులు పరిచి పెద్ద పాదం చిన్న పాదం యాత్రలు నడిచి ఎండవానలనకుండా కొండకు వచ్చి రాగానే కష్టమంతా తీర్చి దయ ఉంచి సల్లగా దీవించి నువ్వు నవ్వుతావు సందా మామ బోలే నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే నవ్వుతావు సందా మామ బోలే నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే పూజ చేస్తే పుణ్యం కలిగిస్తా ఉంటివా దీక్ష చేస్తే దంగులను చేస్తా ఉంటివా పిలుపు వింటే క్షణములోనే పలుకుతుంటివా శరణమంటే శని బాధలు మాయమంటివా శతకోటి నీ భక్తుల చూసి ఇలలోనే శక్తినని మురిసి నువ్వు నవ్వుతావు సందా మామ బోలే నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే నవ్వుతావు సందా మామ బోలే నిన్ను ముద్దులాడ మబ్బులన్నీ కదిలే అయ్యప్ప అని పిలిచిన పలకవు ఎవరేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి అయ్యప్ప అని పిలిచిన పలకవు ఎవరేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి పంతము వీడయ్య స్వామి నేను పిలువగా రావయ్య స్వామి పంతము వీడయ్య స్వామి నేను పిలువగా రావయ్య స్వామి అయ్యప్ప అని పిలిచిన పలకవు ఎవరేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప నల్లని బట్టతో నిమాల వేసుకొని మండల దినమున కఠిన దీక్షతో అయ్య నీ నామ స్మరణే స్వామి మేము జపించినామయ్య స్వామి నీ నామ స్మరణే స్వామి మేము జపించినామయ్య స్వామి పంతము వీడయ్య స్వామి నేను పిలువగా రావయ్య స్వామి అయ్యప్ప అని పిలిచిన పలకవు ఎవరేమన్నారు స్వామి నిన్ను ఎవరేమన్నారు స్వామి అయ్య
వెలుదా మేడెక్కి అంతేలే అనుకొని అలసిపోయినామయ్యా. వావరుణ్ణి చూసినాము వందనాలు చేసినాము, వావరుణ్ణి చూసినాము వందనాలు చేసినాము. వారేమన్నారు స్వామి, వావరు స్వాములేమన్నారు స్వామి, వారేమన్నారు స్వామి, వావరు స్వాములేమన్నారు స్వామి. అయ్యప్ప అని పిలిచిన పలకవు ఎవరేమన్నారు స్వామి, నిన్ను ఎవరేమన్నారు స్వామి. అయ్యప్ప అని పిలిచిన పలకవు ఎవరేమన్నారు స్వామి, నిన్ను ఎవరేమన్నారు స్వామి. అయ్యప్ప పంబాకు చేరినాము, పంబలోన స్నానమాడి నిశ్చల మనసుతో కొండనెక్కినామయ్యా, నిర్మల మనసుతో కొండనెక్కినామయ్యా. దగదగ మెరిసేటి దేవా మా కన్నెముల కనప సుబ్రహ్మణ్య స్వామిని పలకరించాలి. అందరూ ఒకసారి రెండు చేతులు పెట్టి కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 అన్నాడు అయ్యప్ప. అక్కడ ఉన్నాడు అయ్యప్ప. అక్కడ ఉన్నాడయ్యప్ప. జై భవాని జై భవాని అన్నాడు అయ్యప్ప. ఇక అక్కడ నుండి అయ్యప్ప స్వామి నేరుగా ఎక్కడికి వెళ్ళిండు స్వామి? Hey,
మన కోసం ఇక్కడికొస్తాడయ్యప్ప. ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికొస్తాడయ్యప్ప. ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికొస్తాడయ్యప్ప. శబరిమల కొండ నుండి బయలుదేరాడయ్యప్ప. 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 పావన పంపా నది చేరినాడు అయ్యప్ప. చేరినాడు అయ్యప్ప. చేరినాడు అయ్యప్ప. పంపా గణపతిని పలకరించాడయ్యప్ప. పంపా గణపతిని పలకరించాడయ్యప్ప. పెద్దన్నకు వందనాలు చేసినాడు అయ్యప్ప. పెద్దన్నకు వందనాలు చేసినాడు అయ్యప్ప. జై గణేశ జై గణేశ అన్నాడు అయ్యప్ప. అక్కడ ఉన్నాడయ్యప్ప. ఇక్కడ ఉన్నాడయ్యప్ప. ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికొస్తాడయ్యప్ప. ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికొస్తాడయ్యప్ప. పంపా నదిలో స్నానమాడి బయలుదేరాడయ్యప్ప. 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 పళనిమలై కొండపైకి చేరినాడు అయ్యప్ప. చేరినాడు అయ్యప్ప. చేరినాడు అయ్యప్ప. సుబ్రహ్మణ్య స్వామిని పలకరించాడయ్యప్ప. సుబ్రహ్మణ్య స్వామిని పలకరించాడయ్యప్ప. చిన్నన్నకి వందనాలు చేసినాడు అయ్యప్ప. చిన్నన్నకి వందనాలు చేసినాడు అయ్యప్ప. వేల్మురుగా అన్నాడు అయ్యప్ప. అక్కడ ఉన్నాడయ్యప్ప. ఇక్కడ ఉన్నాడయ్యప్ప. ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికొస్తాడయ్యప్ప. ఎక్కడ ఉన్నా మన కోసం ఇక్కడికొస్తాడయ్యప్ప. పళనిమలై కొండ నుండి బయలుదేరాడయ్యప్ప. 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 తిరుమల కొండపైకి చేరినాడు అయ్యప్ప. చేరినాడు అయ్యప్ప. చేరినాడు అయ్యప్ప. ఏడు కొండలంకయ్యని పలకరించాడయ్యప్ప. ఒకటవ సోపానం రామం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప రెండవ సోపానం క్రోధం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప మూడవ సోపానం లోభం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప నాల్గవ సోపానం మోహం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప
నా పడవా బంగారు నా పడవా బలి బలి నా పడవా బంగారు నా పడవా బలి నా పడవా బంగారు నా పడవా గోదావరి తల్లిగా పడవంతో తొక్కెనురా గోదావరి తల్లిగా భద్రాది రామన్న ఆదారి భగవంతుడు బ్రహ్మచారి పరశురామ క్షేత్రానికి పాదయాత్ర పరశురామ క్షేత్రానికి పాదయాత్ర ఆభరణము కదిలి ఊరేగింపుగా వచ్చే ఆభరణము కదిలి ఊరేగింపుగా వచ్చే గరుడవాహనమే అనుసరించి నడిచెనంత గరుడవాహనమే అనుసరించి నడిచెనంత మంగళ రాజేమో ప్రతి ఏటా కానుకరా మంగళ రాజేమో ప్రతి ఏటా కానుకరా మంగళ రాజే గోతుల నుంచి పెళ్లి చేశానే మేనల్లుని ఇంట్లో పెట్టుకున్నానే ఇంత సామరిపోతే అయిపోయావు నీకు పిల్లని ఎవడిచ్చాడ్రా అవును నేనే కదా మేనమామంటేనే కన్న తండ్రి రూపమయ్యా మేనమామంటేనే కన్న తండ్రి రూపమయ్యా అందాల ఆ దేవుడు అందరి బలు 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 నా పడవా బంగారు నా పడవా బలు నా పడవా బంగారు నా పడవా అభయ స్వరూపాయ నమః వచ్చేది పట్టుకోండి అయ్యప్పదేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్పదేవాయ నమః కరుణాసముద్రాయ నమః అదురగ్నికారణ్య సంసారవేలో దోషాలు వృక్షాలను చే పద్మావతి తీర
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుభద్రాయ నమః సుభద్రాయ నమః ఆద్యంతరహితమౌ నీలీశ్వరూపం అజ్ఞాన తిమిరం అరచు శుభదీపం స్వామియే స్వామియే ఒక ముఖ్యమైన ఘట్టం. 18 యాత్రలు పూర్తి చేసిన వారు గురుస్వాములు అవుతారు. ఏ కారణం చేతైనా 18వ సంవత్సరం చేసుకున్నప్పుడు గురోపదేశం పొందడానికి అవకాశం లేకపోతే ఆ పూజ చేయడానికి వచ్చిన ఆయన గురోపదేశం ఇచ్చే అర్హత లేని వారైతే ఆ కోరిక అలా మిగిలిపోతాయి. అలా మా చక్రాయగూడెం వాస్తవ్యులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ గారు 18 యాత్రలు పూర్తి చేశారు. కానీ వారు గురోపదేశం పొందలేదు. వారి సన్నిహితులు, నా కుటుంబ సభ్యుడు, మా చిరంజీవి ఈర్పుగంటి వెంకట కృష్ణ కిషోర్ స్వామి వారి సలహా మేరకు, వారి అభ్యర్థన మేరకు నా జీవితంలో 18 యాత్రలు నిండిన వారికి తప్ప మధ్యలో వేరొకరికి నేను గురువు. ఎందుకంటే గురువుగా ఉండవలసిన లక్షణాలు మరి నాకు కనపడలేదో వారిలో లేవో నాకు అర్థం కాలేదు. చాలామంది నన్ను అడిగారు. 18 యాత్రలు అయిన వాళ్ళకి నేను ఇప్పటికీ 742 మందికి గురోపదేశం చేశాను ఇప్పటి వరకు శబరిమలలో. ఈయన 43వ వాడు అవుతాడు. 1153వ పడిపూజ ఈరోజు జరిగింది. రాత్రి ప్రకాశరావు పాలెంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో దాదాపు ఒక 5-6 వేల మంది పబ్లిక్లో అయ్యప్ప స్వామి వారి 1152వ పడిపూజ జరిగింది. ఇలా దేశమంతా తిరుగుతూ ఏదో ఒక కన్యస్వామి దగ్గర నుంచి ఒక గురుస్వామి దగ్గర ఏదో నేర్చుకోవాలి అని ఒక తాపత్రయంతో ఇలా దేశ సంచారం కృతకృత్యమయ్యామో తెలియదు. ఈ సందర్భంగా నా గురువు నాకు ఇచ్చిన మూలమంత్రాన్ని అతన్ని నమ్మి అతను 18 యాత్రలు అయిన సందర్భంగా వారికి గురుమాల ద్వారా ఈ వేదిక పైన మా పర్వతనేని శేషగిరి భానువర ప్రసాద్ గారి సమక్షంలో, ఆయన కూడా ఒక గురువు, వారి సమక్షంలో ఈ అయ్యప్ప స్వామి వారి గురుమాలాధారణ వారికి చేసి గురు ఉపదేశం అనే మూలమంత్రాన్ని ఇచ్చి వెంటనే మహానైవేదన చేసి 5 నిమిషాల్లో పడిపాటు పాడేస్తాం. కరెక్ట్గా 11 గంటల 10 నిమిషాలకు హారతి అయిపోతుంది. 10 నిమిషాలు ఓపిక పట్టి అందరూ తీర్థప్రసాదములు స్వీకరించి ఆ ఇద్దరు కన్యస్వాముల్ని ఆశీర్వదిస్తామని, పొన్నం వారి ఇంటిని, ఆ కుటుంబాన్ని, ఆ గ్రామాన్ని, ఆ గోత్రాన్ని ఆశీర్వదించమని మీ అందరికీ శిరస్సు వంచి ప్రార్థిస్తూ మీ అందరికీ మంగళాశాసనాలు ఇస్తున్నాను. చండా. బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే, ఓ
అడవిలో దొరికాడే అందాల బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే కోరడవిలో దొరికాడే బుడి బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే గుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే అందాల బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే ఓరడవిలో దొరికాడే బుడి బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే బాలుడు అయ్యప్ప స్వామి పందల రాజు అయ్యప్ప స్వామి అందాల బాలుడు అయ్యప్ప స్వామి అందరి దేవుడు అయ్యప్ప స్వామి శబరి కొండపై కొలువై ఉన్న బంగారు బాలుడమా ఆ ముద్దుల దేవుడమా అందాల బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే కోరడవిలో దొరికాడే బుడి బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే వాసుడు అయ్యప్ప స్వామి గిరిమేలి వాసుడు అయ్యప్ప స్వామి గరిమల వాసుడు అయ్యప్ప స్వామి కరుణామూర్తి అయ్యప్ప స్వామి తల్లి కోసమై పులిపాలకెళ్ళిన విల్లాలి వీరుడమా మా వీరమణి కంఠుడమా అందాల బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే కోరడవిలో దొరికాడే బుడి బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే నీలిమలేశుడు అయ్యప్ప స్వామి కాంతమలేశుడు అయ్యప్ప స్వామి శబరిగిరీశుడు అయ్యప్ప స్వామి శ్రీధర్మశాస్త్రుడు అయ్యప్ప స్వామి శరణన వారివి కరుణను చూపి వరములనిచ్చనమా మా అయ్యప్ప దేవుడమా అందాల బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే కోరడవిలో దొరికాడే బుడి బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే శాంత స్వరూపుడు అయ్యప్ప స్వామి చక్కని దేవుడు అయ్యప్ప స్వామి శ్రీమణి కంఠుడు అయ్యప్ప స్వామి ఇరుముడి ప్రియుడు అయ్యప్ప స్వామి హరిహర తనయుడు జ్యోతి రూపమున దర్శనమిచ్చనమా మమ చల్లగా చూసెనమా అందాల బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే కోరడవిలో దొరికాడే బుడి బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే చిన్నారి బాలుడు అయ్యప్ప స్వామి
మేము స్వాములు కాదు మేము దెయ్యాలమని మీరు చేసే తప్పుడు పని. అంటే రోజు అలవాటు అయిపోయింది. ఇదే ఈ మూల ప్రాంతం నుంచి ఒకడు ఆ మూల ప్రాంతం నుంచి ఒకడు వస్తాడు భజన సమాజం వేసుకుని మైక్ షెట్టులతో పాటు 2 బస్తాలు పూలు కూడా వేసుకొస్తాడు. ఎన్ని శబరిమల యాత్రలు చేస్తే ఈ పూలు చేయించిన పాపం పోతాదో మీకు ఆలోచించుకోండి. పువ్వు అంటే ఐశ్వర్యం, లక్ష్మీప్రదం. అక్కడ పూలు అభిషేకం చేశాం, పూజ అయిన తర్వాత వస్తే 2 పూలు ఇస్తాం అందరికి. ఎత్తుకెళ్ళి అమ్మ పాదాల మీద పెడితే అంటది అమ్మ, అయ్యా రోజు పూలు తేటం లేదు, పంచామృతమో శనగలో ప్రసాదం తినొచ్చావు, ఇవాళ ఏంట్రా పూలు తెచ్చావంటే శంకరస్వామి గారు అంటమ్మా పూలు చేర్చడం తప్పన్నాడమ్మా, పూలు అభిషేకం చేసి ఇచ్చి అమ్మ పాదాల మీద ఇవ్వన్నాడమ్మా అని చెప్పి ఆనందపడిపోవాలి. మరి ఆ సీడ్చుడు పూలు ఎందుకు పనికొస్తాయి? ఎత్తున వేసుకోవడానికి పనికొస్తాయా? 4 మోసుకెళ్లే వాళ్ళ మీద చల్తారు పూలు చీల్చి. మీరు ఆళ్ళ స్వాములా మీరు గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. దాంట్లో యథార్థం అంటే ఆచరించండి. ఒక పువ్వును తయారు చేసే శక్తి కానీ ఓపిక కానీ బలం కానీ మనకు లేదు. తెల్లవారులు పూజ చేసిన ఒక పువ్వు అవుతుందా? ఒక పువ్వు తయారవ్వాలంటే 3 మాసాల ముందు విత్తనం పడాలి. ఆ విత్తనం మొక్కవ్వాలి, చెట్టు అవ్వాలి, మొక్కవ్వాలి, పువ్వు అవ్వాలి. నీ భార్య తలలో పసుపు కుంకుమ అవ్వాలిరా పిచ్చోడ. పూలు చీల్చి పూల శాపానికి ఎందుకురా బలవుతారు? చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు అడుగుతుంటే తల వంచుకున్నాను. అయ్యప్ప స్వామి పూజల్లో తప్ప ఈ విపరీతం ఎక్కడా లేదయ్యా. మిమ్మల్ని చూసి గుళ్ళో పూజారులు కూడా మొదలు పెట్టారు. ఒక బంతి పువ్వు చీల్చి అందరిని ఎత్తినేస్తున్నాడు దుర్మార్గుడు. ఆ పువ్వు అంటుంది, నన్ను చీల్చావే, నిన్ను చీల్చినప్పుడు నీ బాధ ఏంటో తెలుస్తుందిరా. ఒక గులాబీ పువ్వు మాత్రమే రేఖలు చేసిన పూజకు అర్హం. ఎందుకు? నువ్వు చేర్చపోయినా కోసినాక 5 గంటలకు రేఖలు రాల్చేస్తుంది గులాబీ చెట్టు. అవునా కదా? కూర్చోండి అందరూ, మహానైవేద్యం అయిపోయింది.